యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు సాయం అందించే తల్లికి వందనం అనే పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా తల్లులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం 12/6/2025న అమలుకు శ్రీకారం చుడుతున్నారు. సూపర్ 6లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మీరు అర్హులో కాదో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోగలరు. అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే వాట్సాప్లో మన మిత్ర నెంబర్ 9552300009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేయాలి. తద్వారా మీరు తల్లికి వందనం స్టేటస్ తెలుసుకుంటారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. ఒకే బిడ్డ ఉన్న తల్లుల సంఖ్య 18,55,760 మంది. ఇద్దరు పిల్లలున్న తల్లులు 14,55,322 మంది. ముగ్గురు పిల్లలున్న తల్లులు 2,10,684 మంది. నలుగురు పిల్లలున్న తల్లులు 20,053 మంది. గతంలో అమ్మ ఒడి అనే పథకమే ప్రస్తుతం తల్లికి వందనం అనే పథకంగా మారింది. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా, అప్పుడు ఒకరికి మాత్రమే అమ్మ ఒడి అమౌంట్ పడేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పడుతుంది. 15,000లో 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి కటింగ్ అవుతుంది. మిగిలిన 13,000 తల్లుల అకౌంట్లో పడతాయి. తల్లులందరూ మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకా పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను చూస్తూ మీ సచివాలయాన్ని కానీ పాఠశాలను కానీ సందర్శించగలరు.